చిక్కటి గ్రేవీతో చేపల పులుసు శుభ్రంగా వాష్ చేసుకొని చేపల్లోకి రాళ్ళుప్పు లెమన్ అయితే కలుపుకొని 2 నిమిషాలు పక్కన పెట్టేసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం మెంతులు వేసుకొని ఫ్రై అయిపోయిన సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని ఉల్లిగడ్డ ముక్కలు లైట్ ఫ్రై అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఒక టమాటాను సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉప్పు, సాల్ట్ వేసుకొని మూత పెట్టేసుకొని 2 నిమిషాలు ఉడికించుకుంటే టమాటాలు అనేవి మెత్తగా ఉడుకుతాయి. ఇప్పుడు ఇందులో స్పైసీ తగ్గట్టు కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని శుభ్రంగా వాష్ చేసుకున్న చేప ముక్కలు వేసుకొని ఈ మసాలాలో కలిసేలా కలుపుకొని ఒక 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించుకొని పులుపు తగ్గట్టుగా చింతపండు రసాన్ని అయితే వేసుకోవాలండి. ఇలా లైట్గా కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే చిక్కటి గ్రేవీతో చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.